ముందుగా అధికార పార్టీ అయినటువంటి ముఖ్యమంత్రుల వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష. ముఖ్యమంత్రి అయినటువంటి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద పిల్లలకి సర్వేపల్లి రాధాకృష్ణ అందజేస్తున్నాం అధ్యక్ష. మేము రూలింగ్ పార్టీకి వచ్చిన తరువాత తల్లికి వందనం అనే పథకం ప్రొవైడ్ చేశాం అధ్యక్ష. పాఠశాలలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం అనే పథకం ద్వారా 15,000 రూపాయలు అందజేస్తున్నాం అధ్యక్ష. మరియు ప్రజలకు ఆర్థిక సహాయం చేయాలని మహిళలకు ఫ్రీ బస్ ప్రొవైడ్ చేశాం అధ్యక్ష. అందువలన ప్రజలకు కొంత డబ్బు మిగులుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రం సంక్షేమ అభివృద్ధి చేయడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మన యొక్క సమయాన్ని వృధా చేయకుండా మన ముందు ఉన్నటువంటి కార్యక్రమాలకు సాగవలసిందిగా కోరుచున్నాము. ముందుగా క్వశ్చన్ క్వారింగ్ తో మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాం. పార్టీ వారి నుంచి ఆర్థిక శాఖ మంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ ఫర్ యువర్ పర్మిషన్ అధ్యక్ష. జిఎస్టీ ద్వారా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు. ఏమున్నాయి? ఏం చేశారు? అసలు ఏం చేశారో చెప్పమనండి అధ్యక్ష. ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి స్ఫూర్తి మేడం గారిని లేచి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. పెంచారు అంటున్నారు. ఏం పెంచారు? సేవింగ్స్ ఎక్కడ పెరిగాయి? అధ్యక్ష, మేము అందరినీ ఆర్థికంగా సహాయాన్ని చేస్తున్నాము అధ్యక్ష. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన జిఎస్టీని మేము మా యొక్క ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తున్నాము అధ్యక్ష. మేము ఈ జిఎస్టీ ద్వారా ప్రతి ఒక్క ప్రజలకి సహాయపడుతున్నాము అధ్యక్ష. మేము ఈ స్కీమ్ని సక్రమంగా నిర్వహించేలా చూసుకుంటాము అధ్యక్ష. ప్రజలకు చాలా సహాయపడుతుంది. ప్రజల సేవింగ్స్ని చాలా పెంచుతుంది అధ్యక్ష. అలానే మేము పెట్రోల్ ధరలపై కూడా జిఎస్టీ తగ్గింపు తేవడానికి ప్రయత్నిస్తున్నాము అధ్యక్ష. ప్రజలకి ఆర్థిక సహాయపడడం కోసం మేము ఎంతో కృషి చేస్తున్నాము అధ్యక్ష. జిఎస్టీ లాగా ఇంకా ఎన్నో పథకాలను తీసుకువచ్చి ప్రజలకు సహాయం చేయడం మేము ప్రయత్నిస్తున్నాము. ధన్యవాదాలు అధ్యక్ష. పెట్రోల్ విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే ఇంప్లిమెంట్ చేస్తాము అంటున్నారు. ఎక్కడ చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ప్రభుత్వం ఆర్థికంగా అధ్యక్ష, పంటలు కోల్పోయిన వాళ్ళకి, ఇళ్లను కోల్పోయిన వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందించాము. రోడ్లు కోల్పోయిన జిల్లాలకి మేము ప్రతి దానికి సహాయం అందించడం జరిగింది. దీనివల్ల మేము పెట్రోల్ ధరలపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాము అధ్యక్ష. అయినప్పటికీ పెట్రోల్ ధరలపై ఇతర వాటిలపై ఇంకా మంచి అభివృద్ధులు జరపడానికి ప్రయత్నిస్తున్నాము. ధన్యవాదాలు అధ్యక్ష, మేము రూలింగ్ పార్టీకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి పిల్లకి ఎంతో చక్కని భవిష్యత్తు అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మేము ప్రతి పిల్లకి నాణ్యమైన పుస్తకాలు, నాణ్యమైన బుక్స్, ప్రతి పిల్లకి నాణ్యమైన బ్యాగ్స్, నాణ్యమైన పుస్తకాలు అందించాం అధ్యక్ష. అంతేకాకుండా ప్రతి పిల్లకి బ్యాగ్ వెయిట్లెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని మేము ఒక్కొక్క బుక్ లో 3 సబ్జెక్ట్స్ చొప్పున పెట్టి పిల్లలకి బ్యాగ్ వెయిట్లెస్ తగ్గిస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ప్రతి పిల్లకి సెమిస్టర్ వైజ్ గా బుక్స్ ఇస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. మేము మా రూలింగ్ పార్టీలో కరోనా సంవత్సరం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆన్లైన్ క్లాసులు పెట్టాం అధ్యక్ష. ట్యాబ్స్ అని టెక్నాలజీ పెంచుకుంటూ ప్రతి పిల్లకి నాలెడ్జ్ పెంచుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష? వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఏం చేశారు? ప్రతిపక్షం వారు ఏం చేశారు అని అడుగుతున్నారు. వాళ్ళ 5 సంవత్సరాల ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారని మేము అడిగితే అధ్యక్ష, వాళ్ళు 5 సంవత్సరాల్లో ట్యాబ్స్ అని, ప్యానల్స్ అని అన్ని తీసుకొచ్చామంటున్నారు. ఆ ట్యాబ్స్ వల్లే సగం పిల్లలు చెడిపోతున్నారు అధ్యక్ష. ఆ ట్యాబ్స్ లో సినిమాలని, సీరియల్స్ అని పిచ్చిగా మిస్యూజ్ చేసుకుని ప్రతి పిల్ల నాలెడ్జ్ సున్నా పడిపోతుంది అధ్యక్ష. ప్రతి పిల్ల నాలెడ్జ్ సున్నా అధ్యక్ష. ఆర్యభట్ట కనిపెట్టిన సంఖ్యతో సమానం సున్నా అధ్యక్ష. ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఈ ప్రభుత్వం వల్ల, 5 సంవత్సరాల ప్రభుత్వం వల్ల ఒక్క పిల్ల నాలెడ్జ్ పెరగలేదు అధ్యక్ష. దీనికి ప్రతిపక్ష వారి సమాధానం ఏమిటో తెలుసుకోవాల్సిన కోరుచున్నాం అధ్యక్ష. ప్రతి పిల్లకి నాలెడ్జ్ సున్నా అని అన్నారు.
అన్నారు కదా అధ్యక్ష. ఇప్పుడు మరి వాళ్ళు రూలింగ్ పార్టీలో ఏం చేశారు? 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి. రూలింగ్ పార్టీకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష. మరి ఏం సాధించారు, ఏం చేశారని అడుగుతున్నాం. దీని అధ్యక్ష అధికార పార్టీలో ఉన్న విద్యాశాఖ మంత్రి గారిని సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఏం చేశారని అడిగారు. ఏం చేశారంటే నేను ఇందాక చెప్పాను, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పిల్లల నాలెడ్జ్ 0 అని చెప్పాం. ఆ 0 నాలెడ్జ్ 0 నేను ఇంతకు ముందే చెప్పాను. అందుకని మా ప్రభుత్వం వచ్చాక 15,000 డిఎస్సి పోస్టులు వదిలేం అధ్యక్ష. 15,000 డిఎస్సి పోస్టులు వదిలేం. అంతేకాకుండా ప్రతి స్కూల్లో ప్రతి పాఠశాలలో రోల్ పెంచడం కోసం 15,000 రూపాయలు అందిస్తున్నాం. తల్లికి వందనం చొప్పున అధ్యక్ష. వాళ్ళు అందించారు, మేము కాదనడం లేదు. కానీ వాళ్ళు అందించింది ఇంటికి చొప్పున ఒక్క విద్యార్థికి మాత్రమే. బట్ మేము అందించింది ప్రతి ఇంటికి ఎంతమంది విద్యార్థులు అయితే ఉంటారో అంతమంది విద్యార్థులకు అందించాలి అధ్యక్ష. ఒక్కొక్క ఇంటిలో అయితే 1,00,000 రూపాయలు అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష. మేము ఏం చేయదు అధ్యక్ష. మేము 2 సంవత్సరాల్లో ఎంత డెవలప్ చేసాం అధ్యక్ష. 5 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం ఏం చేశారు అధ్యక్ష? ఇంట్లో కూర్చుని వంటలక్క సీరియల్ చూసారా? మేము రూలింగ్ పార్టీకి వచ్చినప్పటి నుంచి మేము వ్యవసాయ పరంగా రైతులకు ఎన్నో వస్తువులు అందజేస్తున్నాం అధ్యక్ష. రైతులకు కావాల్సినవన్నీ అందజేస్తున్నాం అధ్యక్ష. ఒక రైతు తన యొక్క కళ్ళల్లో సంతోషాన్ని నింపుకుంటున్నారు అధ్యక్ష. మేము వచ్చి 2 years అయ్యింది. ప్రతి ఒక్క రైతుకు కావాల్సినవన్నీ అందజేస్తున్నాం అధ్యక్ష. ఇంతకుముందు రూలింగ్ పార్టీలో రైతులకు సరైన అవసరాలు అందక మంచి పంటలు పండక రైతులు చనిపోయారు అధ్యక్ష. మేము రూలింగ్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి లేకుండా చూసుకున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. చేసామంటున్నారు కదా అధ్యక్ష. ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్న ప్రభుత్వం వారు ఏం అందజేశారు అధ్యక్ష? రైతులకి సరైన పంటలు పండక సరైన వసతులు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు అధ్యక్ష. ఇప్పటికీ ప్రభుత్వం ఇంట్లో కూర్చొని బిగ్ బాస్ ఏమైనా చూస్తున్నారా అధ్యక్ష? దీనికి ఏం చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ చూస్తూ ఉండడం అధ్యక్ష. దీని సమాధానాన్ని అధికార పక్ష పార్టీ వ్యవసాయ శాఖ మంత్రి గారిని చెప్పవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్ష, మేము రైతులకు విత్తనాలు, ఎరువులు సబ్సిడీ ఇస్తున్నాం అధ్యక్ష. మెషిన్స్ కూడా అందజేస్తున్నాం అధ్యక్ష. అలాగే రైతు పండించే పంటలు లాభపడేలా మన గవర్నమెంట్ రీజనబుల్ రేటుకు రైతులు లాభం పొందేలా వచ్చాక చాలా రహదారుల సమస్యలు పరిష్కరించాం అధ్యక్ష. ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నామా? మేము ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నామని మీరు అంటున్నారు కదా, అంటే మీరు రాష్ట్రాన్ని డెవలప్ చేయడం మానేసి మా మీద దృష్టి పెడుతున్నారా? ఇంకెక్కడ డెవలప్మెంట్ ఏం చేస్తున్నారు మీరు? గుర్తించుకోవడానికే మాకు ఇంతకాలం పట్టింది. మీరు 5 ఏళ్ల ప్రజాసేవ ఏం చేశారు? మీరు 5 సార్లు ఈ 2 ఏళ్ల కాలంలో మేము ప్రజలకు మేము ఈ 2 ఏళ్ల ప్రజాసేవకు ఎంతో ఆర్థిక సహాయం చేస్తున్నాం. మీరు మన రాష్ట్రానికి చెప్పుకోవడానికి రాజధాని కూడా లేకుండా చేశారు. కొందరు రాజధానిగా తీసుకొచ్చాం. అమరావతి అన్ని రంగాల్లోనూ దూసుకుపోతుంది. అంతేకాక ఇప్పుడు క్వాంట్ వ్యాలీ అనే కొత్త కన్స్ట్రక్షన్ ని సాగించబోతున్నాం అధ్యక్ష. త్వరలోనే దీన్ని కూడా డెవలప్ చేస్తాం. మీ పార్టీ చేయలేని దాన్ని మేము ఇప్పుడు చేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అధ్యక్ష, మాకు ఇప్పుడు మర్యాద కావాలి. దయచేసి అందరూ మర్యాద ఇచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇంతటితో మీ యొక్క సమయం ముగిసింది మేడం. మన యొక్క శీతాకాల సమావేశ సభ ముగించబడింది. ధన్యవాదములు. సాగే కాలం ఆడే తీరా
సేరేలోగానే ఏ తీరవునో నమస్కారం మాస్టారు. వైనా సేదు దూరాలే తోడు పిల్లలు, ఈ ప్రశ్నకి మీలో ఎవరు సమాధానం ఇస్తారు? నేను చెప్తాను మాస్టారు. భీమరావు ఆగిపో. నువ్వు ఆ బెల్లాన్ని తాకితే దాని వెనకాల ఉన్న మా భోజనం మైలైపోతుంది. నువ్వు కూర్చో. నువ్వు వెళ్ళి రాయి భీమరావు. సాగేనా జీవితంలో నువ్వు చాలా గొప్పవాడి అవుతావు భీమరావు. నీ వల్ల మా భోజనం మైలైపోయింది. ఇది కూడా నువ్వు పెట్టిను. సిగ్గుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథను నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కథలే దూరం నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా రేపేలో తేలాలంటే నువ్వు వెదురు చూడాలిగా. చాలా దాహంగా ఉంది. తాగడానికి మంచినీళ్ళు ఇస్తారా? నీలాంటి వాళ్ళకి అదిగో ఆ మురికి నీళ్ళే, వెళ్ళి తాగో. గుండె మాటల్లోనా మనుషుల్ని మనుషుల్లా చూడండి, పశువుల్లా కాదు. ఉంటున్నా నువ్వు ఎవరికీ తల వంచకూడదు. నీ చదువు నీ మార్గం కావాలి. విజ్ఞానమే నీ ధనం కావాలి. నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంలా నిలవాలి. నీ కృషి, పట్టుదల, దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి. ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు అవ్వాలి. అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి. సరేనా భీమరావు? ఎంతమంది తనని తక్కువగా చూసినా చదివే లోకంగా మార్చుకొని మెట్రిక్ సాధించాడు. అదే సమయంలో పెద్దలు తన పెళ్లి కూడా చేశారు. సాయాజీరావు గాయక్వాడ్ అనే మహారాజు సాయంతో విదేశాల్లో చదువు పూర్తి చేసి ఎన్నో గణితలు సాధించి తిరిగి వస్తారు. భారత రాజ్యాంగం యొక్క మూసాయుధ కమిటీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లకి నా ప్రజలకి, నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు దక్కింది. దీనికోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాను. అంబేద్కర్ ని ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో పరిమితం చేయలేం. ఎందుకంటే ప్రతి భారతీయుడి గుండెపై శరగని ముద్ర వేసిన మహనీయుడు ఆయన. అందరి కలలు కన్నది ఆయన కలం. బడుగుల కోసం ధ్వనించింది ఆయన గళం. భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు ఆయన మన మధ్య బతికే ఉంటాడు. Article 51A. Let's know our first duty. First duty first, I must lay on the fundamental duties. Oh, the fundamental duties. Oh, follow ideas of the freedom struggles. Oh, follow ideas of the freedom struggles. Third is protecting sovereignty and integrity of India. Oh, the integrity of India. Oh, defend the country and render national services of India. Oh, national services of India. Oh, There are few more fundamental